10 రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు రుణమాఫీపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాం. కేసీఆర్ పాలన అంతా అవినీతి దోపిడీమయంగా సాగిందని విమర్శించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్న సర్కార్పై రైతుల్ని ఉసిగొల్పుతున్నారని కోదండరాం ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ చేతిలో అప్పుల చిప్పపెట్టిన బీఆర్ఎస్ లీడర్స్ ఇప్పుడు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కోదండరాం. గత 10 ఏళ్ల పాలన అంతా అవినీతి దోపిడీమయమే అని చిట్చాట్లో విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సత్య హరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నిధులు కొరత ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్న సర్కార్పై రైతుల్ని ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఉద్యోగాల భర్తీకి అడ్డు తగులుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయడం అభినందనీయమన్నారు కోదండరాం. 6 గ్యారంటీలు, పెండింగ్ డీఏలు, ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాల్సి ఉన్నా ముందుగా రైతుల్ని రుణ విముక్తుల్ని చేసిందని గుర్తు చేశారు. రుణమాఫీ పూర్తయ్యే నాటికి మొత్తం 31,000 కోట్లు ఖర్చవుతాయన్న కోదండరాం రేషన్ కార్డులు లేనోళ్లు, టెక్నికల్ సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేకపోవచ్చన్నారు. రుణమాఫీతో రైతులంతా సంతోషంగా ఉన్నారని, కొత్త లోన్లు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. అటు బీఆర్ఎస్ హయాంలో 12 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేస్తే ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు కోదండరాం. జీవో 111 పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల్ని హైడ్రా కూల్ చేస్తూ ఉండటం సంతోషంగా ఉందన్నారు కోదండరాం. 10 ఏళ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ రూల్స్ కి విరుద్ధంగా కట్టిన ఫామ్ హౌస్ ఎట్లా లీజుకు తీసుకుంటాడని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ దోస్తుదని కేటీఆర్ చెబితే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్న కోదండరాం మంత్రి పదవిలో ఉండి రూల్స్ ఉల్లంఘించారని చెప్పారు. 10 ఏళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ అక్రమ నిర్మాణాల్ని ఎందుకు కూల్చలేదో చెప్పాలన్నారు. ఎవరితో చర్చించి జీవో 317, జీవో 46ను బీఆర్ఎస్ తీసుకొచ్చిందన్న కోదండరాం జోన్లు, జిల్లాల విభజనలు చక్కగా చేయలేదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల విధ్వంసాన్ని సెట్ చేయాలంటే టైం పడుతుందన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గత బీఆర్ఎస్ సర్కార్ రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని కోదండరాం ఆరోపించారు. జీవో 317తో మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పిన కోదండరాం 30 ఏళ్ల నుంచి పోరాటాన్ని దగ్గరుండి చూసినా అన్నారు. సెక్రటేరియట్ లో రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై వివాదం సరికాదన్న ఎమ్మెల్సీ కోదండరాం భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటోళ్లు కాళోజీ, మహాత్మాగాంధీ, చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టుకోవచ్చన్నారు. విగ్రహాల ఏర్పాటుపై గైడ్ లైన్స్ ఖరారుకు బీఆర్ఎస్ సూచనలు ఇవ్వాలే కానీ గొడవకు దిగటం సరికాదన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ ప్రకటన అభినందనీయమన్నారు కోదండరాం. కాంగ్రెస్ హయాంలోనే ఉద్యమకారులకు గౌరవం దక్కిందన్న కోదండరాం తనకు ఎమ్మెల్సీ పదవి దక్కటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. పొత్తులతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదన్న ఆయన నిత్యం ప్రజల మధ్య ఉంటానని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉందన్నారు కోదండరాం. ఎమ్మెల్సీ పదవి చేపట్టడంతో త్వరలో గవర్నర్ను కలిసి థ్యాంక్స్ చెప్తానని చెప్పారు. మంత్రివర్గంలో స్థానం కేవలం ఊహాజనితమైన అంశమని చెప్పారు. ప్రభుత్వంలో ఉండి సమస్యల్ని సర్కార్ దృష్టికి తీసుకువెళ్లటం అగ్ని పరీక్షేనని అన్నారు కోదండరాం. అటు యూనివర్సిటీ పదవుల్లో అన్ని సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న కోదండరాం త్వరలో వీసీ పోస్టుల్ని భర్తీ చేపట్టనున్నారని తెలిపారు. మెడికల్ అడ్మిషన్ల స్థానికతలో ఇబ్బందులు ఉన్నాయన్న మేధావుల అభిప్రాయాల్ని సర్కార్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు కోదండరాం.